జనవరి 26న అపూర్వ ఘట్టానికి ప్రజా రాజధాని అమరావతి వేదిక కానుంది. తొలిసారి రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకునేందుకు సిద్ధమైంది. వేడుకల నిర్వహణ ద్వారా రాజధానికి ప్రభావం పెరిగేలా సరికొత్త నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వం అమలు చేస్తోంది. నేలపాడులో 77వ గణతంత్ర వేడుకలకు శరవేగంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. రక్షక దళాల కవాతు, వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించే ప్రగతి రథాల పెరేడ్కు ప్రత్యేకంగా ట్రాక్ను, అంతర్గత రోడ్లను నిర్మించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై పూర్తి సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. 77వ రిపబ్లిక్ డే వేడుకలకు అమరావతి ముస్తాబైంది. మొన్నటి వరకు ఏర్పాట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలోనే మనం విజువల్స్లో చూసాము. ఇప్పుడు మొత్తం అమరావతిలోని రిపబ్లిక్ డే వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. దానికి సంబంధించి కూడా రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. మొత్తం కంటింజెంట్లు 10 మంది కంటింజెంట్లకు సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున రిహార్సల్స్ను పోలీసులు కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించి కూడా మన విజువల్స్లో స్పష్టంగా చూసుకోవచ్చు. మొత్తం ఈ గ్రౌండ్ ఎలా ఉంది, గ్రౌండ్ ఎలాంటి ఏర్పాట్లు చేశారు కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తం 10 ఎకరాల్లో పేరేడ్ ఉంటుంది. ఆ పక్కనే మరో 10 ఎకరాల్లోని గ్రౌండ్కి సంబంధించి రోడ్స్ కావచ్చు, పార్కింగ్, మరో పక్క శకటాలకు సంబంధించి డిజైన్ కోసం, ఏర్పాట్ల కోసం దానికి సంబంధించి కూడా కేటాయింపులు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం ఈ రిపబ్లిక్ డే వేడుకల కోసం 20 ఎకరాలను కూడా కేటాయించారు. అయితే 10 ఎకరాల్లోని రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధం చేశారు. మొత్తం ఇందులోని ఎవరైతే విఐపీలు వచ్చి ఆసీనులు అయ్యేందుకు దానికి సంబంధించిన భారీ గ్యాలరీని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇందులోని అమరావతిలో తొలి కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలోని ఖచ్చితంగా గతంలో లేని విధంగా భారీ మొత్తంలోని సామాన్య ప్రజలు కూడా రిపబ్లిక్ డే వేడుకలను వీక్షించేందుకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం భావిస్తుంది. దానికి తగినట్లుగానే ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అయితే రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా భారీ ఎత్తున భద్రత కూడా అమరావతిలో ఏర్పాటు చేయడం జరిగింది. 3000 మంది పోలీసులతోని 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే తొలిసారిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇంత ఓపెన్ ప్రాంగణంలోని, ఓపెన్ ప్లేస్లోని ఒక రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు ఆనవాయితీగా ఇండిపెండెన్స్ డే అట్లాగే రిపబ్లిక్ డే వేడుకలను విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో తొలిసారిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిపబ్లిక్ డే వేడుకలను అమరావతిలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అమరావతిలో నిర్మాణ పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే నిర్మాణాల పనులు దాదాపు కొలిక్కి వస్తున్న తరుణంలోని ఈ రాజధాని అమరావతిలోనే ఇందుకు సంబంధించిన రిపబ్లిక్ డే వేడుకలు 77వ రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోని కనీ విని ఎరుగని రీతిలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లకు సంబంధించి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు స్పష్టంగా చూసుకోవచ్చు. మొత్తం ఈ గ్రౌండ్ మొత్తం చూసినట్టయితే పూర్తి స్థాయిలోని మధ్యలోని ప్యారెడ్ జరిగితే ఆ ప్యారెడ్ చుట్టుపక్కల మొత్తం వీక్షించే దిశ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలోని 2 భారీ ఎత్తున గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రధానంగా ఇందులోని గవర్నర్కి సంబంధించిన ఫ్లాగ్ హాయిస్టింగ్ మిడిల్లో ఉంటుంది. ఆ మిడిల్లో ఫ్లాగ్ హాయిస్టింగ్కి సంబంధించి కూడా గవర్నర్కి సంబంధించిన గ్యాలరీకి లెఫ్ట్ రైట్ సైడ్లోని సీఎం కూర్చునేందుకు దాని పక్కనే ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దాంతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు కూర్చొని వీక్షించే దిశ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా గవర్నర్కి సంబంధించిన రైట్ సైడ్ భారీ గ్యాలరీలోని ఇందులోని ప్రధానంగా ఐపీఎస్లు, ఐఏఎస్లు, దాంతోపాటు జడ్జిలు, మరోపక్క గవర్నర్ ఆఫీసుకు సంబంధించిన సిబ్బంది, ఇతర వివిఐపీల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కో గ్యాలరీలోని దాదాపు 2000 మంది కూర్చుని చేసి కూడా ఏర్పాట్లు చేశారు. ఇంకా అక్కడి నుంచి నేను ఈ రైట్ సైడ్లో ఈ ప్రదేశంలో చూసినట్టయితే ఈ గ్యాలరీలో స్టూడెంట్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రిపబ్లిక్ డే వేడుకలు అంటే కూడా భారీ ఎత్తున విద్యార్థులు వస్తారు. దాదాపు 2000 మంది విద్యార్థులు కూర్చొని చూసే విసుగు కూడా ఇక్కడ దాదాపు 2000 మంది కోసం ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నుంచి నేను ఇటుపక్క వద్దాము. ఇటుపక్క కూడా ఇంకొక భారీ గ్యాలరీ మనకి కనబడుతుంది. ఈ గ్యాలరీలో కూడా దాదాపు 2000 మంది సామాన్య ప్రజలు, ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతంలోని తొలిసారి ఈ కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 29 గ్రామాలకు సంబంధించిన గ్రామస్తులు, దాంతోపాటు ఫార్మర్స్ చాలామంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూర్చొని ఆసీనులు అయ్యి ఇందుకు సంబంధించిన రిపబ్లిక్ డే వేడుకలు చూసే దిశ కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ ప్రాంగణానికి మొత్తం 4 రహదారులు కూడా ఏర్పాటు చేశారు. ఈ 4 రహదారుల్లో ప్రధానంగా 2 కోసం 2 రహదారులు వివిఐపీలు, విఐపీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ
ఈ ఏదైతే గవర్నర్కి సంబంధించిన గ్యాలరీ ఏది ఉందో దాని బ్యాక్ సైడ్లోని 2 భారీగా రహదారులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి సీఎం కావచ్చు, వివిఐపీలు, దాంతోపాటు గవర్నర్, మంత్రులు, ఎమ్మెల్యేల కోసం వీటిని కేటాయించడం జరిగింది. నేరుగా ముఖ్యమంత్రి, గవర్నర్ కూడా సీడాక్సిస్ రోడ్డుగా ఇటు ఇక్కడ జరుగుతున్న ఐఏఎస్లకు సంబంధించిన బంగ్లాల నిర్మాణం జరుగుతుందో ఆ ప్రదేశం నుంచి, ఆ రోడ్లో నుంచి నేరుగా ఈ గ్రౌండ్ బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళు నేరుగా లోపలికి వస్తారు. వాళ్ళు వెహికల్స్ అక్కడే పార్కింగ్ చేసేది కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటుపక్క ఎమ్మెల్యేలు, దాంతోపాటు ఇతర సామాన్యుల కోసం రహదారి ఏర్పాటు చేయడం. మొత్తం 4 రహదారులు ప్రధానంగా ఇందులో కనపడుతున్నాయి. ఈ ప్రదేశం కూడా ఎక్కడుందో కూడా నేను ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. దీని ఎదురుగానే మంత్రులకు సంబంధించిన బంగ్లాలు ఉన్నాయి. మంత్రులకు సంబంధించిన బంగ్లా నేలపాడు, ప్రస్తుతం ఉన్న హైకోర్టుకు సంబంధించిన రోడ్డుకు ఆనుకొని మొత్తం 20 ఎకరాల్లోని రిపబ్లిక్ డే వేడుకలు జరగబోతున్న నేపథ్యంలోనే ఈ దగ్గరలోనే పూర్తిగా చనువు ప్రక్రియ పూర్తి చేసి అక్కడ పార్కింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం ప్యారేడ్కి సంబంధించిన రిహార్సల్ జరుగుతున్నాయి. చూసుకోవచ్చు, మనకి కంటెంజెంట్స్లు అందరూ కూడా స్పష్టంగా విజువల్స్లో కనబడుతున్నారు. ఈ ఏడాది మొత్తం 10 కంటెంజెంట్స్లు ఇందులో పాల్గొనడం జరిగింది. ఇందుకోసం ఇప్పటికే రిహార్సల్స్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఇందులో చూసినట్టయితే తొలిగా మనం చివరగా ఫస్ట్ మనకు కనబడుతున్న ఏదైతే కంటింజెన్స్ ఏదైతే ఉందో ఆర్మీ కంటింజెన్స్ కనబడుతుంది. ఆ తర్వాత కర్నూలు బెటాలియన్కి సంబంధించిన కంటింజెన్స్ ఉంటారు. ఆ తర్వాత సిఆర్పిఎఫ్ ఉంటారు. ఈ ఏడాది అంటే ప్రతి ఏడాది కూడా వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ రిపబ్లిక్ డే వేడుకలో ప్యారెడ్ చేసేందుకు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు వస్తారు. ఈ ఏడాది జరిగే 77వ రిపబ్లిక్ డే వేడుకలకు కేరళ పోలీసు నుంచి రావడం జరిగింది. వాళ్ళు కూడా రిహార్సల్స్లో పాల్గొన్నారు. ఆ తర్వాత వైజాగ్ నుంచి వైజాగ్ 16వ బెటాలియన్కి సంబంధించిన సిబ్బంది పాల్గొంటున్నారు. ఇందులో 5 ఆర్ముడు, 5 అన్ఆర్ముడికి సంబంధించి కూడా కంటింజెంట్స్ ఉండబోతున్నారు. ఇందులో 5 ఆర్ముడికి సంబంధించి ఇప్పుడు చూస్తాను, అన్ఆర్ముడికి సంబంధించి కూడా మనం చూద్దాము. అన్ఆర్ముడికి సంబంధించి ఎన్సీసీకి సంబంధించిన బాయ్స్ కనబడుతున్నారు. ఆ పక్కనే ఎన్సీసీకి సంబంధించిన గర్ల్స్, దాంతోపాటు సోషల్ వెల్ఫేర్, భారత్ అండ్ స్కౌట్స్, రెడ్ క్రాస్, మొత్తం 10 కంటింజెంట్స్లో మనకి స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్యారేడ్కి సంబంధించి కూడా ట్రాక్తో పాటు గవర్నర్కి సంబంధించిన వెహికల్ కూడా నేరుగా అందరినీ అభివాదం చేస్తూ వెళ్లేది కూడా ఇన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇందులో ట్రాక్ ఒకసారి మీకు నేను చూపించే ప్రయత్నం చేద్దాను. ట్రాక్ సంబంధించిన విజువల్స్ కూడా నేను చూపించే ప్రయత్నం చేద్దాము. ఇందులో మనకి స్పష్టంగా 2 ట్రాక్లు కనబడుతున్నాయి. ఈ 3వ ట్రాక్ వచ్చేసరికల్లే ప్రధానంగా కమాండెంట్ ఎవరైతే మొత్తం ప్యారేడ్కి సంబంధించిన కమాండెంట్ నడిచేందుకు దీన్ని ఏర్పాట్లు చేస్తే ఇక్కడ నుంచి మనము 2 ట్రాక్లు చూసుకోవచ్చు. అక్కడ 2 ట్రాక్లు కనబడుతున్నాయి. ఒకటి వచ్చేసరికల్లే ప్యారేడ్కి సంబంధించిన కంటింజెంట్స్లో నించుంటానికి, దాని ముందో ట్రాక్లోని గవర్నర్కి సంబంధించిన వెహికల్ అభివాదం చేస్తూ అందరిని కూడా ఇక్కడ నుంచి వెళ్లేందుకు మొత్తం ఇక్కడ 3 ట్రాకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 ట్రాకులు చూసినట్టయితే దాదాపు 400 మీటర్ల వరకు పెరేడ్కి సంబంధించిన కంటింజెన్స్ను ఉండేందుకు ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా ఇందాకలాగా ఏదైతే విజువల్స్లో స్టార్టింగ్లో చూసినట్లుగా మనం ఏదైతే ఉందో ప్రధానంగా కంటింజెన్స్లు అందరూ కూడా మనకి ఏర్పాటు చేసిన ఫోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన ఫోర్ట్ దాని వెనకాల ప్రాంతం నుంచి నేరుగా ఈ ప్రదేశంలోకి వస్తారు. ఇక్కడ పెరేడ్లో పాల్గొంటారు. ప్రతి కంటింజెంట్ కూడా దాదాపు 600 మీటర్ల వరకు కూడా ఇందులోని పెరేడ్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే మనం విజయవాడలోని జరిగిన పెరేడ్ కావచ్చు, ఇక్కడికి చాలా డిఫరెన్స్ కనబడుతుంది అన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అక్కడ 400 మీటర్ల వరకు ఉంటే ఇది చాలా పెద్ద ప్లేస్ ఉన్న నేపథ్యంలో దాదాపు 600 మీటర్లోని మొత్తం ఈ ప్రదేశం మొత్తం కూడా పెరేడ్ చేయబోతున్నారు. ఎక్కడి నుంచి ప్రారంభమైన పెరేడ్ మొత్తం తిరుగుకుంటూ అక్కడ గవర్నర్కి అభివాదం చేస్తూ నేరుగా ఈ ప్రదేశం మొత్తం కూడా తిరుగుతూ ఈ ప్రదేశానికి వచ్చి ఆగే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం 600 మీటర్లకు సంబంధించి కూడా పెరేడ్కి సంబంధించిన రిహార్సల్స్లోని ప్రస్తుతం కంటింజెంట్స్లు అందరూ కూడా పాల్గొన్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే రిపబ్లిక్ డే వేడుకలు తొలిసారి అమరావతిలో జరుగుతున్న నేపథ్యంలోని అధికారుల స్పందన కూడా చాలా అనుకూలంగా కనబడుతుంది. ఎందుకంటే అమరావతిలో జరుగుతున్న ప్రోగ్రాం కావటం, దాంతోపాటు వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉన్నట్లుగా ప్రస్తుతం పోలీసులు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఎందుకంటే పెరేడ్కి సంబంధించి కూడా రిహార్సల్స్ చేయాలంటే ప్రతిరోజు దాదాపు 5-6 గంటల పాటు మండు టెండర్లోని ప్రస్తుతం పోలీసులు ఇందుకు సంబంధించిన రిహార్సల్లో పాల్గొన్నారు. ఇందులోని ఎన్సీసీ
బాయ్స్ ఉన్నారు, ఎన్సీసీ గర్ల్స్ ఉన్నారు, దాంతోపాటు నాన్ ఆర్మ్డ్కి సంబంధించి ఆర్మీ, సిఆర్పిఎఫ్, దాంతోపాటు వైజాగ్ బెటాలియన్, మరోపక్క కేరళ పోలీస్ లాంటి వాళ్ళు కూడా పగలిపూట దాదాపు 5-6 గంటల పాటు రిహార్సల్స్లో పాల్గొన్న నేపథ్యంలో ప్రస్తుతం అమరావతిలోని ఇందుకు సంబంధించిన రిహార్సల్స్లోని చాలా అనుకూలంగా ఉన్నట్లుగా ప్రస్తుతం పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోని రిపబ్లిక్ డే వేడుకలు పూర్తి స్థాయిలో సక్సెస్ చేసేసి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ఆనవాయితీగా కొనసాగే అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ 77వ రిపబ్లిక్ డే వేడుకలు ఈ నెల 26వ తారీఖున అమరావతిలో జరుగుతున్న నేపథ్యంలోని రాబోయే ఏదైతుందో ఆగస్టు 15వ తారీఖు జరిగే స్వతంత్ర వేడుకలు కూడా ఇక్కడే జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోని అన్ని ఏర్పాట్లు మాత్రం చాలా అద్భుతంగా చేసిన పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలోని ఇక్కడ ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఈ గ్రౌండ్ చుట్టూ మాత్రం ప్రస్తుతం ఒక ఫోర్ట్ కనబడుతుంది. ఆ ఫోర్ట్కి ఆనుకొనే ఈ గ్రౌండ్ చుట్టూలో మాత్రం ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది. ఇండియన్ ఫ్లాగ్ మొత్తం ఈ గ్రౌండ్ మొత్తం కవర్ చేస్తారు. దాంతోపాటు దాని ముందుగానే దాని ముందుగానే గ్యాలరీలు ఉంటాయి. ఆ గ్యాలరీలోని ప్రతి ఒక్కరు ఆసీనులు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన రిహార్సల్స్ మాత్రం చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఇక్కడ కంటింజెన్స్లో పాల్గొంటున్నారు. కమాండెంట్స్ కూడా ఇందులో పాల్గొని వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలోని ఎలా ఏర్పాట్లు చేయాలి, ఎలాగా పెరేడ్లో పాల్గొనాలి, ఎక్కడెక్కడి నుంచి నడవాలి, దానికి సంబంధించి పెరేడ్ ఎలా ఉండాలి అనే దానిపై కూడా దానికి సంబంధించిన కమాండ్స్ కూడా ఇస్తూ పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. విజువల్స్ లో కూడా మనం చూసుకోవచ్చు. సుస్మిత ఐపీఎస్ ఈ ఏడాది పెరేడ్ కమాండ్ గా సుస్మిత ఐపీఎస్ ఆమె వ్యవహరించబోతున్నారు. ఆమె ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. అక్కడ పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించి ఆమె కమాండ్లోని దానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో పాల్గొన్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ ఏడాది సుస్మిత ఐపీఎస్ ఆమె ఈ 77వ రిపబ్లిక్ డే వేడుకల్లోని కమాండర్గా తను బాధ్యతలు స్వీకరించబోతున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఆమె ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ కంటింజెంట్స్ అందరూ కూడా రిహార్సల్స్ చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఆమె ప్రస్తుతం ఈ గ్రౌండ్లోకి ప్రవేశిస్తున్నారు. ఆమె లోపలికి వస్తూ ఉన్నారు. ఆ లోపలికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. సుస్మిత ఐపీఎస్ ఆమె దీనికి సంబంధించిన కంటింజెంట్ల వైపు వస్తున్నారు. ఆమెను సాధారణంగా ఆహ్వానం కలుపుతున్నారు. ఆమె నేరుగా వచ్చి ఇక్కడ కంటింజెంట్స్కు సెల్యూట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన పెరేడ్ని కూడా ప్రారంభించే అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. గవర్నర్, సీఎం, దాంతోపాటు మంత్రులు, వివిఐపీలు, అధికారులకు సంబంధించి ఎంట్రీ ఎట్నుంచి ఈ రిపబ్లిక్ డే పెరేడ్ లోపలికి రాబోతుందో కూడా నేను ఒకసారి చూపిస్తాను. ప్రస్తుతం నేను అదే ప్రదేశంలో ఉన్నాను. ఏదైతే ఉందో గ్యాలరీ ఏర్పాటు చేశారో మంత్రులు, దాంతోపాటు సీఎం, గవర్నర్ కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీ బ్యాక్ సైడ్లోనే ఇందుకు సంబంధించిన రహదారిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రహదారి ప్రస్తుతం ఐఏఎస్ఎల్కి సంబంధించిన బంగ్లాలు నిర్మాణం జరుగుతుందో నివాస బంగ్లాలకు సంబంధించి మాత్రం ఆ ప్రదేశం నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేరుగా ముఖ్యమంత్రి, గవర్నర్, దాంతోపాటు మంత్రులు సీడ్ యాక్సిస్ రోడ్డు ఏదైతే ఉందో ఉండవల్లి కరకట్ట మీద నుంచి కూడా సీడ్ యాక్సిస్ రోడ్డు ద్వారా సిఆర్డిఏ ప్రస్తుతం ఉన్న నూతన భవనం దాటి నేరుగా ఈ రోడ్లోకి వచ్చారు. ప్రస్తుతం ఐఏఎస్లు, దాంతోపాటు ఐఏఎస్లకు సంబంధించిన టవర్లు, బంగ్లాలు జరుగుతున్న ఈ ప్రదేశంలోని నేరుగా ఈ ప్రాంతంలోనికి వస్తారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే రహదారిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఐఏఎస్లకు సంబంధించి కూడా బిల్డింగ్లకు సంబంధించి నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో కేఎండి సంస్థ, ఆ సంస్థకు సంబంధించి కూడా ప్రాజెక్ట్ ఆఫీస్ లోపల నుంచి ఒక కొత్త రహదారిని నిర్మించారు. దాని లోపల నుంచి ఈ ఎంట్రీ ద్వారానే ముఖ్యమంత్రి, గవర్నర్కి సంబంధించి కూడా కాన్వే వాహనాలు వస్తాయి. అవి నేరుగా స్టేజ్ దగ్గరకు వస్తాయి. ఆ తర్వాత ఆ వెహికల్స్ నేరుగా ఈ ప్రాంతంలో కూడా పార్కింగ్ చేయడం జరిగింది. ఈ ప్రదేశంలో అంటే విఐపీలు కోసం ప్రత్యేకంగా వెనకాల ప్రాంతంలో 2 రహదారులు మనకు కనబడుతున్నాయి. నేను నించున్న రహదారి ఒకటైతే ఇంకొక రహదారి అటుపక్కన కూడా మనకు కనబడుతుంది. ఆ రహదారి కూడా విజువల్స్లో చూసుకోవచ్చు. ఎందుకంటే అందులో ఐఏఎస్లు, దాంతోపాటు జడ్జిలు, ఐపీఎస్లు, మరోపక్క ఇతర ముఖ్య అతిథుల కోసం ఆ రహదారిని ఏర్పాటు చేస్తారు. అది కూడా ఈ స్టేజ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరి ఏదైతే ఉందో విఐపీలకు సంబంధించిన వాహనాలన్నీ కూడా ఈ ప్రదేశంలోనే పార్కింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. పార్కింగ్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఖచ్చితంగా వివిఐపీలకు సంబంధించి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించిన వాహనాలకు సంబంధించి 1-2 ఉండవు. ఖచ్చితంగా వాళ్ళకి పైలట్ వెహికల్స్, దానికి సంబంధించి కూడా వెహికల్స్ ఉన్న నేపథ్యంలో అవన్నీ కూడా ఇక్కడ పార్కింగ్
చేసుకునేది కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇది రాజధాని అమరావతిలో జరుగుతున్న రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి గవర్నర్, సీఎం, మంత్రులు, వివిఐపీలకి సంబంధించిన ఎంట్రీ రహదారికి సంబంధించిన అప్డేట్. జస్ట్ మనం విజువల్స్లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఇదైతే అమరావతిలో జరగబోతున్న తొలి రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా పెరేడ్ రిహార్సల్స్ చాలా అద్భుతంగా కొనసాగుతున్నాయి. తొలి కంటెంజెంట్ ఏదైతే ఉందో ఆర్మీకి సంబంధించిన తొలి కంటెంజెంట్ పెరేడ్ మనం స్పష్టంగా చూసుకోవచ్చు. సుస్మిత ఐపీఎస్ ఆధ్వర్యంలో ఆమె కమాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో ఆమె ఆధ్వర్యంలోని మొత్తం కంటెంజెంట్లందరూ కూడా పెరేడ్ కొనసాగుతుంది. చాలా అద్భుతంగా పెరేడ్ మనకి స్పష్టంగా కనబడుతుంది. పెరేడ్ విజువల్స్ లో కూడా స్పష్టంగా మనం చూసుకోవచ్చు. ఇందులో మొత్తం 5 ఆర్మీ అట్లాగే ఐదుగురు సంబంధించి కూడా నాన్ ఆర్మీకి సంబంధించి అన్ఆర్మీకి సంబంధించిన కంటింజెంట్లో పాల్గొతున్నారు. తొలిగా ఆర్మీకి సంబంధించిన కంటింజెంట్ విజువల్స్ మనం చూసుకోవచ్చు. చాలా అద్భుతంగా రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. ఒక్కొక్క కంటింజెంట్ సంబంధించి గ్రూపులోని 53 మంది వరకు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇప్పటికే ప్రాక్టీస్లో పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. ఇందులో మొత్తం 10 కంటింజెంట్లు ఉంటాయి. ఈసారి అమరావతిలో జరుగుతున్న 77వ రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా 10 కంటింజెంట్లు కూడా పాల్గొతున్నారు. ఇందులోని ఆర్మర్కి సంబంధించి కూడా 5గురు పాల్గొనడం జరిగింది. ఇందులో మనకి విజువల్స్లో కనబడుతున్న ఆర్మీ, ఆ తర్వాత బెటాలియన్ కర్నూలుకి సంబంధించి కూడా కంటింజెంట్లో పాల్గొంటున్నారు. దాంతోపాటు కేరళ పోలీసు ఈసారి కేరళ నుంచి రిపబ్లిక్ డే వేడుకలకు వచ్చిన నేపథ్యంలో, ఎందుకంటే ప్రతి ఏడాది రిపబ్లిక్ డే వేడుకలో ఏదో ఒక రాష్ట్రం నుంచి కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు విభాగం వస్తూనే ఉంటుంది. ఈసారి జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లోని కేరళకు సంబంధించి మాత్రం పోలీసు సంబంధించిన కంటింజెంట్లు రావడం జరిగింది. ఆ తర్వాత వైజాగ్ సంబంధించిన 16 బెటాలియన్కి సంబంధించి మాత్రం పాల్గొంటున్నారు. ఇంకా అంతేకాకుండా అన్ఆర్మడ్కి సంబంధించి కూడా ఎన్సీసీ బాయ్స్, ఎన్సీసీ గర్ల్స్, సోషల్ వెల్ఫేర్, భారత్ అండ్ స్కౌట్స్, రెడ్ క్రాస్ వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పుడు నేను విజువల్స్లో చూపిస్తున్న కంటింజెంట్ చూసినట్టయితే ప్రధానంగా ఇది కర్నూలు బెటాలియన్కి సంబంధించి కూడా మనకి తెలుస్తుంది. మొత్తంలో ఇందులోని 53 మంది కంటింజెంట్లు పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇందులోని తమ పెరేడ్ ప్రదర్శన మాత్రం కొనసాగిస్తున్నారు. పెరేడ్కి సంబంధించి మొత్తం 600 మీటర్లు ఉండబోతుంది. ఏదైతే మనకి విజువల్స్లో కనబడుతున్న ఏదైతే ఉందో ప్రధానంగా ఫోర్ట్కి సంబంధించి కూడా ఏర్పాటు చేసిన వాల్ దగ్గర నుంచి మొత్తం ఈ పెరేడ్ ప్రారంభమవుతుంది. ఈ పెరేడ్లో మొత్తం 600 మీటర్ల వరకు జరుగుతుంది. ఈ గ్యాలరీలో ఉన్న సామాన్య ప్రజలు, సిబ్బంది, దాంతోపాటు మంత్రులు, సీఎం, దాంతోపాటు ఇతర ఐఏఎస్లు, ఐపీఎస్లు, విభాగాధిపతులు, మరోపక్క గవర్నర్కు సెల్యూట్ చేసుకుంటూ నేరుగా ఇది అక్కడికి చేరుకునే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రజెన్స్ కొంత మనకు కనబడుతుంది కూడా. ప్రధానంగా ఇప్పుడు కనబడుతుంది కూడా వైజాగ్ 16 బెటాలియన్కి సంబంధించి కూడా పెరేడ్ నిర్వహిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొంటూ ఉన్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోని పెరేడ్కి సంబంధించిన రిహార్సల్స్ను ప్రతి రోజు కూడా దాదాపు 5-6 గంటల వరకు కూడా పెరేడ్లోని దీనికి సంబంధించిన ప్రాక్టీస్ మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే నేను ఇందాక చెప్పినట్లుగా ఏదైతే ఉందో ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు కేరళకు సంబంధించి మనకి కంటింజెంట్స్ కనబడుతున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈసారి కేరళ నుంచి పోలీసులు పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం ఈ కంటింజెంట్లోని 53 మంది ప్రధానంగా కేరళ నుంచి రావడం జరిగింది. ఈ ఏడాది జరిగే 77వ రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా కేరళ పోలీసు స్పష్టంగా మన విజువల్స్లో చూసుకోవచ్చు. కేరళకి సంబంధించి కూడా పోలీసు విభాగం పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా పెరేడ్లోని దీనికి సంబంధించిన రిహార్సల్స్లో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత చూసినట్టయితే వైజాగ్కి సంబంధించి బెటాలియన్ రావడం జరిగింది. వైజాగ్ సంబంధించి మాత్రం పోలీస్ సిబ్బంది దానికి సంబంధించిన పెరేడ్లో పాల్గొంటున్నారు. మొత్తానికి చూసినట్టయితే అమరావతిలో జరుగుతున్న తొలి రిపబ్లిక్ డే సందర్భంగా కనీవిని ఎరిగిన రీతిలో కూడా ఏర్పాట్లు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో ప్రతిరోజు ప్రాక్టీస్ కొనసాగుతుంది. ఏదైతుందో విఐపీలు ఎంట్రీ దగ్గర నుంచి ఆ తర్వాత గవర్నర్ ఫ్లాగ్ హాయిస్టింగ్, ఆ తర్వాత గవర్నర్ నేరుగా తన వెహికల్లోని దానికి ఇచ్చిన ఓపెన్ టాప్
జీప్లోని మొత్తం ఈ గ్రౌండ్ మొత్తం కూడా పెరేడ్లోని అందరికీ సెల్యూట్ చేస్తూ అభివాదం చేస్తూ వెళ్తున్న సంబంధించిన రిహార్సల్స్. ఆ తర్వాత ఆ పెరేడ్లోని మొత్తం 10 మంది ఏదైతుందో ప్రధానంగా 10 మందికి సంబంధించి కంటింజెంట్లు పాల్గొంటున్నారు. ఆ కంటింజెంట్లకు సంబంధించి కూడా రిహార్సల్స్, దాంతోపాటు కమాండెంట్ ఈ ఏడాది సుష్మిత IPS మొత్తం ఈ పెరేడ్కు కమాండెంట్గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆమె ఆధ్వర్యంలోని మొత్తం ప్రాక్టీస్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత ఏదైతే దీనికి సంబంధించిన పెరేడ్ జరిగిన వెంటనే ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళందరికీ కూడా నేరుగా అవార్డ్స్ ఇస్తారు. ఆ తర్వాత మంచి ప్రదర్శన, దాంతోపాటు డ్యూటీలోని విధుల్లోని మంచిగా ప్రదర్శించిన, తమ ఉద్యోగాల నిర్వహణలోని నిజాయితీగా వ్యవహరించిన ప్రతి అధికారికి మాత్రం నేరుగా గవర్నర్ చేతుల మీదుగా మెడల్స్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ ప్రోగ్రాం తర్వాత పెరేడ్ తర్వాత నేరుగా దీనికి సంబంధించి శకటాలకు సంబంధించిన ప్రదర్శన ఉంటుంది. శకటాలకు సంబంధించి ఎలా రూపొందిస్తారు అనేది కూడా పక్కనే దీనికి సంబంధించి కూడా శకటాలు సిద్ధమవుతున్నాయి. మొత్తం 16 డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా శకటాల ప్రదర్శనను ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో కూడా ప్రదర్శించబోతున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి, ఆయా శాఖలకు సంబంధించి పూర్తిలో ప్రజలకు అందిస్తున్న పాలనాపరంగా అంశాలన్నీ కూడా ఈ పెరేడ్లోని శకటాల ద్వారా పూర్తిగా వాళ్ళు ప్రదర్శించే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించి మాత్రం ఇప్పటికే శకటాలకు సంబంధించిన రూపకల్పన, దానికి డిజైన్ మాత్రం ఈ పెరేడ్ జరిగే పక్కన ప్రదేశంలోనే ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని జరుగుతున్న రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు, పెరేడ్కి సంబంధించిన రిహార్సల్స్. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, సిటీ 24x7 అమరావతి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు సిటీ 24x7.